రాబోయే 2-3 రోజులకి సంబంధించి మాట్లాడుకుంటున్న క్రమంలో బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం కాస్త అల్పపీడనంగా బలపడింది. ఆ అల్పపీడనం కాస్త ఇప్పుడు వాయుగుండంగా పరిణమిస్తున్న సందర్భం. ఈ వాయుగుండం కాస్త తుఫానుగా మారబోతోందా? ప్రస్తుతం వాతావరణ శాఖ అంచనాలేంటి? దీంతో పాటు ఆంధ్రప్రదేశ్ స్టేట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ ఎటువంటి అంచనాలున్నాయి? మరీ ముఖ్యంగా తుఫానుగా మారితే పరిస్థితులు ఎలా ఉండే అవకాశం ఉంది? ఎప్పుడు ఈ తుఫానుగా మారే అవకాశం కనిపిస్తోంది? ఇటు ఐఎండీ హెచ్చరికలేంటి? వీటితో ఆ డీటెయిల్స్ ముందుకు వచ్చేసింది ఆర్టీవీ. మీరు చూస్తున్న దీనికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ని. ఆంధ్రప్రదేశ్కి సంబంధించి హై అలర్ట్ ఉందా? ప్రస్తుతం ఆరెంజ్ అలర్ట్ జారీ చేసిన పరిస్థితి ఉంది. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. బంగాళాఖాతంలో మరో అల్పపీడనానికి సంబంధించి 48 గంటలు తుఫానుగా మారే అవకాశం ఉందని చెప్పి భారత వాతావరణ శాఖ అంచనాలున్నాయి. ఏపీలోని 6 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేస్తుంది భారత వాతావరణ శాఖ. ఈ నెల 29 నుంచి డిసెంబర్ 2 వరకు కూడా భారీ వర్షాలంటూ చెప్పుకొచ్చింది. కోస్తా ఆంధ్ర రాయలసీమలో కుండపోత వానలు పడే అవకాశం ఉంది. ఈ నెల 27 నుంచి మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని కూడా వార్నింగ్ ఇచ్చింది. మలక్కా జలసంధి దగ్గర ఈ తీవ్రమైన అల్పపీడనం కొనసాగుతున్న క్రమం. సో ఈ నేపథ్యంలో ముందుగా ఆంధ్రప్రదేశ్ స్టేట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ కావచ్చు, అట్ ద సేమ్ టైం ఆంధ్రప్రదేశ్కి సంబంధించి వాతావరణ శాఖ ఏమంటుందనేది ఒకసారి ఆ రిపోర్ట్ నేను మీకు చూపిస్తున్నాను. ఆ రిపోర్ట్ను ఒకసారి చూసేయండి. ఆ తర్వాత దీనికి సంబంధించి డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఇదిగోండి, ఇది భారత వాతావరణ శాఖ కొద్దిసేపటి క్రితం ఇచ్చిన ఆ రిపోర్ట్ నేను ఒకసారి మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాను. మీరు చూడొచ్చు ఇక్కడ భారత వాతావరణ శాఖ ఏమిచ్చిందనేది. మలేషియా అలాగే దాని పరిసర ప్రాంతాల్లో ఉన్న మలక్కా జలసంధి దగ్గర నిన్నటికి బాగా గుర్తించబడిన అల్పపీడన ప్రాంతం పశ్చిమ వాయుదిశగా కదిలి ఈరోజు ఉదయం 8:30 ప్రాంతంలో వాయుగుండంగా మారింది. ఇదిగోండి, వాయుగుండంగా మారి మలక్కా జలసంధి దాదాపుగా 5.4 డిగ్రీల ఉత్తరాక్షాంశం మరియు 99.8 డిగ్రీల రేఖాంశం దగ్గర. ఆ రిక్వెస్ట్ ఇంకో కెమెరాతో దీన్ని చూపించే ప్రయత్నం చేద్దాం. ఇది రేఖాంశానికి సంబంధించి తూర్పున 290 కిలోమీటర్ల దూరంలో నాన్కో ఓరియంట్ నికోబార్ దీవులకు తూర్పున ఆగ్నేయంగా 740 కిలోమీటర్ల దూరంలో మరియు నికోబార్ దీవులకు అండమాన్ నికోబార్ దీవులకు సంబంధించి చెప్పుకొచ్చిన క్రమం. అక్కడి నుంచి కొమోరియన్ మరియు దాన్ని ఆనుకొని ఉన్న నైరుతి బంగాళాఖాతంలో మరియు శ్రీలంక దగ్గర ఉన్న అల్పపీడన ప్రాంతం ఈరోజు ఉదయం 8:30 ప్రాంతంలో నైరుతి బంగాళాఖాతం మరియు దక్షిణ శ్రీలంక మరియు భూమధ్య రేఖ హిందూ మహాసముద్రం మీదుగా విస్తరించి ఉంది అంటూ కూడా దీనికి సంబంధించి చెప్పుకొచ్చిన పరిస్థితి. సో డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేస్తే కనుక ఇక్కడ ఈ నేపథ్యంలోనే ఇక్కడ ఏం చెప్పుకొస్తుందంటే ఈ అల్పపీడన ప్రాంతంగా మరి అవకాశం ఉందని చెప్పి తదుపరి 24 గంటలు ఇది మరింత తీవ్రమయ్యి ఆ తర్వాత ఇది దీని ప్రభావాన్ని చూపించే అవకాశం ఉంది. తీవ్ర అల్పపీడన ప్రాంతంగా మరి అవకాశం ఉంది. తదుపరి 24 గంటల్లో ఇది మరింత తీవ్రమై వాయుగుండంగా బలపడే అవకాశం ఉందని చెప్పి భారత వాతావరణ శాఖ అంచనా వేయడం జరుగుతోంది.